బ్రేకింగ్ న్యూస్. ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మెజార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్టుగా ప్రకటించే సంచలనానికి తెరతీశారు. రాజ్యసభలోని ఆప్ ఎంపీలో 2/3 మంది పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. ఇప్పటికే రాఘవ్ చద్దా తొలుత పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మెజార్టీ ఎంపీలు ఆప్ని వీడి బీజేపీలోకి వెళుతూ ఉన్నారు. ఇది ఫిరాయింపుల చట్టాన్ని నుంచి తప్పించుకునే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఢిల్లీ, పంజాబ్ రాజకీయాల్లో అనతి కాలంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగి ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇటీవల రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపునకు గురైన యువ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఇది కొంతవరకు ఊహించిన పరిణామమే అయినా ఆయనతో పాటు మరో 2 ఎంపీలు కూడా ఆప్ కు గుడ్ బై చెప్పారు. రాజ్యసభలోని ఆప్ ఎంపీల్లో 3/2 మంది పార్టీని వీడుతున్నారు. త్వరలో ఆ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నారు. గత కొంతకాలంగా పార్టీ హైకమాండ్ తో రాఘవ్ చద్దాకు పొసగటం లేదు. డిప్యూటీ లీడర్ గా ఉన్న చద్దా ప్రధాని నరేంద్ర మోదీకి భయపడుతున్నారని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నారంటూ కొంతకాలం క్రితం ఆప్ నేతలు విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో కీలక రాజకీయ అంశాలకు బదులు ఎయిర్పోర్టులో సమోసాల ధరలు వంటి స్టాఫ్ అంశాలపై మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. అయితే ప్రజల కోసం పనిచేస్తున్న తనను కావాలని అధిష్టానం టార్గెట్ చేసిందంటూ అప్పట్లో రాఘవ్ చద్దా విమర్శించారు. పంజాబ్ ప్రభుత్వం రాఘవ్ చద్దాకు భద్రత తొలగించిన వెంటనే కేంద్రం Z+ సెక్యూరిటీని కల్పించింది. దాంతో ఆయన పార్టీ వీడుతారని అప్పుడు ప్రచారం జరిగింది. అది ఇప్పుడు నిజమైంది. అయితే ఆప్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ ఆప్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరటం మాత్రం ఊహించని పరిణామం. ఆప్ ప్రస్తుతం అవినీతి పరుల చేతిల్లో ఉందని, ఎంతో కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చామని చద్దా విమర్శించారు. ఆయన సహా 3 ఎంపీలు బీజేపీలో చేరనున్నట్టు వెల్లడించారు. అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ తో కలిసి రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడారు. తాను ఇన్ని రోజులు సరైన పార్టీలో లేనని ఆప్ ను విమర్శించారు. సొంత పార్టీని తనను అణగదొక్కేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 3/2 సభ్యులమైన తాము భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించి బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. मैं सरल भाषा में कहूं तो हम अपना करियर बनाने के लिए राजनीति में नहीं आए थे. हम लोग अपना करियर छोड़ के देश के लिए राजनीति में आए थे. और यदि देश के लिए काम इस पार्टी में नहीं हो पा रहा है वो इसलिए क्योंकि अब आम आदमी पार्टी वो पुरानी वाली आम आदमी पार्टी नहीं रही. और पिछले कुछ सालों से आप लोग लगातार मुझसे पूछ रहे थे कि राघव जी आप 1 साल से पार्टी की गतिविधियों से अलग क्यों नजर आते हैं, पार्टी से किनारा क्यों कर लिया. तब मैं कुछ बोलता नहीं था, मैं प्रयास कर रहा था कि चीजें बेहतर हों. लेकिन आज मैं आपको असल कारण बताता हूं कि क्यों मैंने पार्टी की गतिविधियों से अपने आप को अलग कर लिया. और उसका कारण यह है क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं होना चाहता था. मैं उनकी दोस्ती के काबिल नहीं था क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं था. आज हम एक ऐसे मोड़ पर खड़े हैं कि हमारे पास सिर्फ 2 ही ऑप्शंस थे, 2 विकल्प थे. या तो हम राजनीति छोड़ दें और पिछले 15-16 साल जो हमने सार्वजनिक जीवन में काम किया उसे त्याग दें, या फिर हम अपने अनुभव को, अपनी स्किल्स को, अपनी पूरी ऊर्जा और एनर्जी को लेकर पॉजिटिव पॉलिटिक्स करें. इसीलिए हमने ये डिसाइड किया दैट वी द 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP. हम BJP में विलय करते हैं. ఈ పరిణామం అరవింద్ కేజ్రీవాల్ కి పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. ఇటీవలే డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించి ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ ను నియమించారు. మిట్టల్ కూడా కేజ్రీవాల్ కు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరుతుండటం షాకింగ్ పరిణామం.
రాజ్యసభలో ఆప్ కి మొత్తం 10 మంది ఎంపీలుండగా ఇప్పటికీ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్లు పార్టీకి దూరమయ్యారు. బీజేపీలో విలీనమవుతున్న ఎంపీలలో హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్ ఉన్నారని, మరో 4 రాజేందర్ గుప్తా, విక్రమ్ సింగ్ సాహ్ని, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ల పేర్లను చద్దా వెల్లడించారు. తాను తన జీవితంలోని 15 ఏళ్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అంకితం చేశారు. ఇప్పుడు ఆ పార్టీ అవినీతి పరుల చేతుల్లో ఉందని విమర్శించారు. తమ వెంట 8 మంది ఎంపీలు ఉన్నారని తెలిపారు. మరోవైపు రాఘవ్ చద్దాకు కేంద్ర మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అటు రాజీనామాల అంశంపై రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించి రాజ్యసభలోని ఆప్ ఎంపీలలో 3/2 కంటే ఎక్కువ మంది బీజేపీలో విలీనమయ్యారని వెల్లడించారు. 7 ఎంపీలు సంతకం చేసిన పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ కు సమర్పించినట్లు తెలిపారు. తాను మరో 2 ఎంపీలతో కలిసి సంతకం చేసి పత్రాలను వ్యక్తిగతంగా అందజేసినట్టు తెలిపారు. రాజ్యసభలో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తింది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించడంతో ఒక్కసారిగా అంతర్గత విభేదాల అంశం తెరపైకొచ్చింది. పైకి చెప్తున్న కారణాలేమైనా రాఘవ్ చద్దాకు వస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కేజ్రీవాల్ ఆయనపై వేటు వేశారన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. పార్లమెంటులో చద్దా సాధారణంగా కామన్ మ్యాన్ కు సంబంధించి అంశాలపైనే ప్రస్తావిస్తూ దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. రాజకీయ అంశాల కంటే ఎక్కువగా ప్రజలకు త్వరగా చేరువయ్యే సామాన్య సమస్యలు అంటే విమానాశ్రయాల్లో ఆహార ధరలు, గిగ్ కార్మికుల హక్కులు లాంటి అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా తన సొంత ఇమేజ్ ను పెంచుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీలో బలంగా వినిపిస్తోన్న మాట. పార్లమెంటులో చద్దా చేసే ప్రసంగాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యేవి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మించిన ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎదిగితే అది పార్టీ ఆధిపత్యానికి ముప్పు అని భావించి ఉండొచ్చన్న చర్చ జరిగింది. రాఘవ్ చద్దా తన సోషల్ మీడియా ఫాలోయింగ్, యువతలో ఉన్న ఆకర్షణతో పార్టీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారుతున్నారని, ఇది నాయకత్వానికి అసౌకర్యం కలిగించి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చద్దా తన ప్రజాదరణను అడ్డం పెట్టుకుని పార్టీ నిర్ణయాలను బేఖాతరు చేస్తున్నారని, రాజ్యసభలో పార్టీ లైన్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నాయకత్వం భావించింది. దీనివల్ల ఆయన్ను పార్టీకి భారంగా లేదా ముప్పుగా చూశారనే వాదన ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ పైకి చెప్తున్న కారణాలు మాత్రం వేరేగా ఉన్నాయి. పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడానికి చద్దా భయపడుతున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. పంజాబ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ రాష్ట్ర సమస్యలను సభలో బలంగా లేవనెత్తలేదని ఆప్ స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపు కోరుతూ పార్టీ ఇచ్చిన నోటీస్ పై సంతకం చేయకపోవటం, విపక్షాలు వాకౌట్ చేసినప్పుడు సభలోనే కూర్చోవటం వంటి చర్యల ద్వారా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు భావించారు. 2024లో లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో రాఘవ్ చద్దా కంటి శస్త్రచికిత్స పేరుతో విదేశాల్లో ఉండి పార్టీకి అండగా నిలవలేదనే విమర్శలున్నాయి. ఇక పంజాబ్ రాజకీయాల్లో రాఘవ్ చద్దా సూపర్ సీఎం గా వ్యవహరిస్తారనే ఆరోపణలొచ్చాయి. దీనికి తోడు బీజేపీతో రాఘవ్ చద్దాకు సాన్నిహిత్యం పెరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయనపై పార్టీ వేటు వేసింది. డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించటమే కాకుండా రాఘవ్ చద్దాకు సభలో మాట్లాడే అవకాశం కల్పించొద్దని రాజ్యసభ చైర్మన్ కోరింది. ఈ వ్యవహారం మొత్తం ముదరటంతో చివరకు రాఘవ్ చద్దా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతేకాదు రాజ్యసభలోని మొత్తం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమయ్యేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్తున్నారు.